కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే. మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ముందుకొచ్చిన కంచర్ల కృష్ణారెడ్డి గారు, పెద్దలు, బంగారు తెలంగాణ నిర్మాత, ఈ సూర్యాపేటను అద్భుతంగా తీర్చిదిద్ది సూర్యాపేట ప్రజల కష్టాలను తీర్చిన మన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారికి సూర్యాపేట ప్రజలుగా మీరిచ్చిన ఈ స్వాగతానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ జిల్లాలో కేవలం 120 రోజుల్లోనే ఏం జరిగిందో, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉన్న నాడు ఎంత అద్భుతంగా ఉండేనో, 10 ఏళ్లు రైతులు కడుపులో చల్లగదలకుండా, రాత్రిపూట బయటికి వెళ్లే అక్కర లేకుండా లక్షల ఎకరాలు పొలాలు ఎట్లా పండించుకుండ్రు, ఒక్క బోర్ మోటార్ కాలకుండా ఎట్లా పంట పండించుకుండ్రు, ఇవాళ 120 రోజుల్లోనే ఏం జరిగిందో మనందరికీ వివరించడానికి మీ అందరి ఆహ్వానం మేరకు సూర్యాపేటకు వచ్చిన మన నాయకుడు, మన మహానాయకుడు, మనందరి ఆరాధ్య దైవం కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న, మీ రాకతో మా సూర్యాపేట పులకించింది. ఇవాళ మీరు ఆరోగ్యం బాగలేకున్నా నాకు నా ప్రజలే ముఖ్యం, నా రైతులే ముఖ్యమని దేని లెక్క పెట్టకుండా ఆనాడు ప్రాణానికే తెగించి తెలంగాణ తెచ్చిన సాహసంతో మరొక పోరాటానికి సిద్ధమై ఇవాళ సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా మా వీరగడ్డ సూర్యాపేట మీకు అద్భుతమైన స్వాగతం ఇస్తా ఉంది. దయచేసి సూర్యాపేట ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి మీరిచ్చే ధైర్యమే, మీ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మీ కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మా ప్రజానీకానికి మీరు ఇవాళ ఇక్కడికి రావడం చాలా సంతోషం. తప్పకుండా మీరు ఏ రైతాంగం కొరకు తపలపడుతున్నారో, ఏ దళితుల కొరకు, ఏ మహిళల కొరకు, ఏ ముస్లిం మైనారిటీల కొరకు, ఏ బడుగు బలహీన వర్గాల కొరకు మీరు తాపత్రయపడుతున్నారో ఆ ప్రజలందరూ మీ కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరిని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.